శంకర్ వేళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా రెఫరెండమే అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా పాలనపై నమ్మకంతో చెబుతూ ఉన్న 14 సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో లేదు. కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు. హామీలన్నీ అమలు చేస్తాం. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్ అలాగే కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటూ ఈనాడు ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్కి సంబంధించిన వార్తను మనం ఈనాడులో బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు ఎందుకు నెంబర్ 2 రేవంత్ నోరు ఎందుకు మెదపడం లేదు అంటూ కేసీఆర్ రేవంత్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? స్టేషన్ గన్పూర్కు త్వరలోనే ఉప ఎన్నిక ఖాయం అంటూ హనుమకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు. ఇక అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ అంటూ ఉన్నారు కిషన్ రెడ్డి. రిజర్వేషన్ల రద్దు అనేది దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం. హామీలు అమలు చేయలేకే రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. అండ్ ఇంకో కామెంట్ చేశారు, కీలకంగా ఆ పార్టీ ఎప్పుడో ఇటలీ కాంగ్రెస్గా మారిపోయింది అని చెప్పి. భారతీయ జనతా పార్టీ నాయకులు మొదట్లో సోనియా గాంధీ విదేశీ వనిత అంటూ అప్పట్లో చాలా అగ్రెసివ్గా కామెంట్స్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో అటువంటి కామెంట్స్ తగ్గించారు. కానీ కిషన్ రెడ్డి ఎందుకు మరొకసారి ఇటలీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక భారతీయ జనతా పార్టీని గెలిపించే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాంగ్రెస్ నాయకులు పదే ఆరోపణలు చేశారు. బహుశా ఇదే ప్రజలు నమ్మి ఉండవచ్చు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కూడా ఇదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించే పనిలో బీఆర్ఎస్ ఉంది అంటూ కామెంట్ చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటూ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జైలుకు వెళ్లడం ఖాయమని అంటూ ఉన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే కుమార్తె కవిత తిహార్ జైల్లో ఉన్నారు. కాళేశ్వరం, ధరణి కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ 3 కేసులకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్ రావు ఈ ముగ్గురు కూడా త్వరలో జైలుకి వెళ్తారు అంటూ జోస్యం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఇక హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర ఉంది అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకునే శక్తి ఏ ఒక్కరికి లేదు, కేసీఆర్కి మినహా. సో 12 ఎంపీ సీట్లు కేసీఆర్కి ఇస్తే రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు అంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ కామెంట్ చేశారు. రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్ విష ప్రచారమే. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోంది. దీన్ని నమ్మొద్దు అంటూ బండి సంజయ్ ముస్లింలకు పిలుపునిచ్చారు. తుని రైలు దహనం వైసీపీ కుట్రే అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా చాలా ప్లాన్డ్గా తుని రైలు దహనం చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం గతంలోనూ చేశారు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. కిర్లంపూడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిర్లంపూడి అంటే అందరికీ ముద్రగడ పద్మనాభం గుర్తుకొస్తారు. సో అలాంటి పద్మనాభం ఇలాఖాలో నిన్న పవన్ కళ్యాణ్ సభ జరిగింది. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనన్న జగన్కు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఇచ్చారు, ఎందుకు మద్దతు ఇస్తున్నారు అంటూ కూడా క్వశ్చన్ చేశారు వైసీపీ కాపు నాయకుల్ని. అలాగే రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు తొలగించారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, దాన్ని ఎందుకు కొనసాగించలేకపోయారు అంటూ వైసీపీని క్వశ్చన్ చేశారు. అండ్ ఈ సభలో పవన్ కళ్యాణ్ చాలా అంశాల గురించి ప్రస్తావించారు. తుని రైలు దహనం వైసీపీ కుట్ర, దాంతోపాటుగా సినిమా నటులు మనుషులు కాదా అని చెప్పి. ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభం పదే
సినిమా నటులు మొహానికి రంగులు వేసుకునేవారు అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి వాస్తవంగా పవన్ కళ్యాణ్ పేరు జగన్మోహన్ రెడ్డి ఆ పేరు ప్రస్తావించడానికి ఎలా ఇష్టపడరో ముద్రగడ పద్మనాభం కూడా పవన్ పేరు పెద్దగా ప్రస్తావించకుండా సినీ నటుడు అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. దాన్ని అంటే సినిమా నటులకు ఏం తెలుసు అని అంటూ ఉన్నారు ముద్రగడ గారు. అంటే ముద్రగడ పేరు పవన్ కళ్యాణ్ కూడా వాస్తవంగా ప్రస్తావించలేదు. ఆయన మీద సంపూర్ణ గౌరవం ఉంది. సినిమా నటులు మనుషులు కాదా, వారికి ప్రేమ ఉండదా, సామాజిక బాధ్యత ఉండదా, నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు, అలా కుదిరింది, అలా సెట్ అయింది వచ్చాను అంటూ సినిమా నటులు అని చెప్పి పదే పదే క్వశ్చన్ చేయొద్దు అంటూ ముద్రగడ పద్మనాభాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువతీ యువకులకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. యువతీ యువకులారా, మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి. మీరు సముద్రం లాంటి వాళ్ళు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు. మీకు తుఫానుకు ఉన్నంత బలం, పర్వతానికి ఉన్నంత శక్తి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ పదే పదే సినిమాటిక్గా కొన్ని డైలాగ్స్ వదులుతూ ఉంటారు. తుఫాన్ గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. మీరందరూ మేమింతే అనుకోకండి. మీరు గొంతెత్తితే జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది. వైసీపీని చిత్తుగా ఓడించండి అంటూ అక్కడికి వచ్చిన యువకులకు పిలుపునిచ్చారు. అండ్ జనసేన గొంతు అసెంబ్లీలో వినబడాలి అంటూ కూడా చెప్పారు. జగన్కు మోదీ అంటే భయం అని కూడా కామెంట్ చేశారు. కాపుల్ని తాకట్టు పెట్టే శక్తి తనకు ఉంటే 2019 ఎన్నికల్లో ఓడిపోతానా అంటూ కూడా అంటే వైసీపీ నాయకులు పదే పదే అంటూ ఉన్నారు. జగన్ అన్నారు కాకినాడ సభలో గతంలో. ముద్రగడ పద్మనాభం రీసెంట్గా కామెంట్ చేశారు. అంటే మీరు కాపుల్ని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి తాకట్టు పెడుతున్నారా పవన్ కళ్యాణ్ అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేశారు. సో దానికి చెప్తూ ఉన్నారు, కాపులు నా మాట వింటే 2019లోనే నేను గెలిచేవాడిని కదా అంటూ వాళ్ళకి సమాధానం చెప్పారు. ఇక గాజు గ్లాసు జనసేనకే రిజర్వ్. ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఇంకెవరికి కేటాయించరు. జనసేన పార్టీ మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి 21 స్థానాల్లో మాత్రమే గాజు గ్లాసు సింబల్ ఉంటుంది. మిగిలిన చోట అంటే ఫ్రీ సింబల్ అయితే మిగిలిన పార్టీలకు కానీ, ఇన్ ద సెన్స్ స్వతంత్ర అభ్యర్థులకు కానీ, లేకపోతే చిన్న చిత్తగా పార్టీలు ఉంటాయి కదా, అటువంటి పార్టీలు కేటాయించే అవకాశం ఉంది. అటువంటిప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కాబట్టి గాజు గ్లాసు గుర్తును మరే పార్టీకి, మరే స్వతంత్ర అభ్యర్థికి కేటాయించలేదు. అండ్ దీంతోపాటు రామచంద్ర యాదవ్ అధ్యక్షుడిగా ఉన్న భారత చైతన్య యోజన పార్టీకి చెరకు రైతు గుర్తు కేటాయించారు. దాంతోపాటు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తును కూడా కేటాయించిన పరిస్థితి. ఇక ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిర్మాణం చేపడతామంటూ లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణం 5 ఏళ్లలో 2014 నుంచి 19 మధ్య కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో నెరవేర్చలేకపోయాం. అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయాం. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. కాబట్టి ఆంధ్రులు గర్వించేలా కూటమి అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణం ఉంటుందని హామీ ఇస్తూ ఉన్నారు. రాజధాని రైతులకు వడ్డీతో సహా బకాయిలు చెల్లిస్తాం. రైతు కూలీలకు నెల నెల పింఛన్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతాం. జగన్తో జాగ్రత్త, మీ బిడ్డనంటూ మీ ఆస్తులు నొక్కేసే ప్లాన్ చేస్తూ ఉన్నాడు అంటూ నీరుకొండ రచ్చబండలో లోకేష్ కామెంట్ చేశారు. ఇక 30 నుంచి మళ్ళీ నారా లోకేష్ యువగడం పాదయాత్ర స్టార్ట్ కాబోతోంది. 7 రోజులు 7 జిల్లాల్లో లోకేష్ పర్యటన ఉండబోతోంది. ఆ 7 రోజుల్లో కూడా యువతతో ముఖ్యంగా నారా లోకేష్ భేటీ అవుతారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాను, మార్కులు మీరే వేయండి అంటూ జగన్ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో మేమేం చేశాము అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉంది. కాబట్టి మార్కులు మీరే వేయండి, మేము మంచి చేస్తే మాత్రమే మాకు ఓటు వేయండి అంటూ మరొకసారి ఆయన స్టైల్లో చెప్పే ప్రయత్నం చేశారు. అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి 2,70,000 కోట్లు జమ చేశాం. విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం అంటూ తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కథన రంగంలోకి వైఎస్ కుటుంబం అనే వార్తను ఈనాడులో చూడొచ్చు. అంటే వైఎస్ సునీత ఒకవైపు, వైఎస్ షర్మిల మరోవైపు, అండ్ జగన్మోహన్ రెడ్డి, భారతి అండ్ జగన్ ఫ్యామిలీ వెల్ విషర్స్ వీళ్ళందరూ కూడా మరోవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఏదైనా కుటుంబం ఒక పార్టీకి, ఒక నాయకుడికి సపోర్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీకి అంటే జగన్కి వ్యతిరేకంగా
సునీత కూడా షర్మిలతో పాటే ప్రచారం చేస్తూ ఉన్నారు, అది కూడా జగన్కి వ్యతిరేకంగా. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్కి అనుకూలంగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇక సకుటుంబ సపరివార సమేతంగా అంటూ మరో వార్త, దీని కౌంటర్ వార్త అనుకోవాలి. సాక్షిలో చూడొచ్చు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కుటుంబం, ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో ఎదురులేని వైఎస్ఆర్ కుటుంబం అంటూ వైఎస్ జగన్కి మద్దతు ఇస్తున్న ఆయన కుటుంబ సభ్యులు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ ఫోటోలతో పాటు ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. ఇంకా నవాబులు నిజాంల అరాచకాలపై మాట్లాడరేం, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై మోదీ విమర్శలు చేశారు. ఫైనల్గా రంగంలోకి సునీత, ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ సతీమణి. జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బయటకు వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆయన సతీమణి సునీత స్వయంగా ప్రచారంలోకి దిగారు. జైల్ కా జవాబ్ ఓట్సే, అంటే జైలుకు జవాబు ఓటే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి, చీపురు గుర్తుకే ఓటేయండి అంటూ ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్